వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన వాగ్బాణాలతోటి చాలా పదునుగా మాటలు అనేవి వదులుతున్నారు. అందులో భాగంగా ఇవాళ కూడా అనంతపురంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆవిడ మాట్లాడినటువంటి మాట తీరు ఇవన్నీ చూస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత వ్యతిరేకత ఉందా ఆవిడకి, అంటే అంతలా ఇబ్బంది పెట్టాడా అనిపించింది ఆయన. ఒకసారి ఆవిడ ఏమన్నారనేది చూడండి. నా నోటితో చెప్పడం అంత బాగుండదు. ఇక్కడ ఒకసారి ఆ వీడియో చూడండి. ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా? ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. అంటే షర్మిల గారికి ఏమైపోయిందంటే ఒక మైనస్ అనేది తెలంగాణ వెళ్ళి అక్కడ ఆయన ఆడపడుచుని అని మొదలుపెట్టి పార్టీ పెట్టి చేసినటువంటి రాజకీయం పెడిసికొట్టింది. అదొక్కటే మైనస్ అయిపోయింది. అదర్వైజ్ ఆవిడ కనుక స్ట్రైట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోనే ఉంటే గనక ఈ పార్టీకి మేబీ ఇంకాస్త షైన్ అయ్యి ఉండేవాళ్ళేమో అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా నాకు కలుగుతుంది. సో ఇప్పటి వరకు విభేదాలు అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది అందరికీ ఊహాగానం మాత్రమే. కానీ షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ గానే ఉంది, ఊహాగానం కాదు, వీడు చెప్పింది ప్రజలు అనుకున్నది రెండు కూడా నిజంగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు కలిసి షర్మిలని మొత్తానికి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు, ఆస్తిలో వాటాలు కానీ ఇంకోటి కానీ లేకుండా అనేది. అలాగే మొన్నటి వరకు కూడా వైఎస్ షర్మిల అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా మురుసుపల్లి షర్మిల శర్మ అని పెట్టేస్తున్నారు. ఎలాగా నాకు అసలు అర్థం కాదు. మొదటిదాకా రెడ్డి అన్న ట్యాగ్ వేయించుకున్నటువంటి షర్మిల ఇప్పుడు సడన్ గా శర్మ ఎలా అయిపోతుంది? అందులోనూ షీజ్ ఎ క్రిస్టియన్. ఆవిడ భర్త మురుసుపల్లి అనిల్ కుమార్, బ్రదర్ అనిల్ కుమార్ కన్వర్టెడ్ క్రిస్టియన్. అంతే తప్ప ఇప్పుడు ఏదో వాళ్ళని బ్రాహ్మణులకు దోసేసి శాస్త్రి శర్మ అని పెట్టేసి ఆయన గ్రహారం అనలేరు కదా. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ అయ్యింది. దానికి తగ్గట్టుగానే చాలా గట్టిగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సాక్షి పత్రికలో షర్మిల గురించి రాస్తున్నటువంటి రాతలు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా నన్ను చేయండి అని చెప్పి మాట్లాడారు. సోనియా గాంధీని కలిశారు. బ్రదర్ అనిల్ కుమార్ వెళ్లి సోనియాకి అలాగే ప్రణబ్ ముఖర్జీకి కూడా చెప్పారు అని చెప్పిందని కౌంటర్ గా ఆ రోజు సోనియా గాంధీని కలిసినటువంటి వాళ్ళు ఎవరు అంటే నా వదిన భారతి రెడ్డి, నా భర్త అనిల్ కుమార్ ఇద్దరు వెళ్లి కలిశారు. మరి అనిల్ అక్కడ మాట్లాడినప్పుడు ఇప్పుడు ముందు మాట్లాడా వెనక మాట్లాడా? భారతి రెడ్డి గారి ముందా వెనక ఎక్కడ మాట్లాడాడు? కొన్ని ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు ఆయన దగ్గర కూడా మాట్లాడారన్నారు కదా, మాట ఇచ్చారని. మరి ఇచ్చిన మాటకి సరే ఆయన లేరు, ఆయన కుమారుడు ఉన్నారు కదా, ఆయన కుమారుడు లేకుండా ఆయన ఎటువంటి మీటింగ్స్ అటెండ్ అవ్వరు, ఆయనైనా చెప్పించండి సాక్ష్యం అని చెప్పి అదొక పెద్ద కౌంటర్ ఇచ్చారు. అలాగే సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాతలు రాయిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయిస్తున్నారు అని సాక్షికి అసలు విలువలు అనేవి ఉన్నాయా అన్నటువంటి వ్యాఖ్య కూడా చేస్తూ, అయితే అదే సాక్షి పత్రికలో నాకు కూడా సగం వాటా ఉంది. సాక్షి పత్రిక పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారే నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డికి 50% వాటా ఉంటే మిగతా 50% వాటా షర్మిలది అని చెప్పి స్పష్టం చేశారు. సో నా వాటా నాకుంది, నా వాటాలు ఏవి రాకుండా నేను పుట్టింట్లోంచి బయటికి కదలను, నాకు ఇవ్వాల్సిందే. పాదయాత్ర ఎవరి గురించి చేశాను? నా గురించి చేశాను. తెలంగాణలో నా గురించి పాదయాత్ర చేశాను, బాగానే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరి గురించి చేశాను? రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరి గురించి చేశాను పాదయాత్ర? దానివల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యింది. అప్పుడు నేనేం పదవి అడగలేదే, నాకు పదవే కావాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను పదవి తెచ్చుకునేదాన్ని కదా అన్నటువంటి వ్యాఖ్య కూడా చాలా బలంగా నాటుకుపోయింది ప్రజల్లో. ఎందుకో ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఒక క్లారిటీ అనేది వచ్చింది. అలాగే ఇడుపులపాయ వెళ్ళి వైఎస్ సునీత గారితో కలిసి వివేకానంద రెడ్డి గారి సమాధి దగ్గర ప్రార్థన చేయడం, నివాళులు అర్పించడం చేశారు. సో సునీత గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేది సుస్పష్టం, అందరికీ తెలిసినటువంటి విషయమే. మొత్తం వైఎస్ఆర్ కుటుంబం అంతా ఏకమైంది, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మాత్రమే దూరంగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కింద భావించాలి. ఇక మిగతాదంతా కూడా వైఎస్ కుటుంబం కింద భావించాల్సి వస్తుంది. సో ఇక లాస్ట్ లో ఒక పంచ్ జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ఈ మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే షర్మిలని ట్రోలింగ్ చేస్తున్నారో అంతమంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ అనుబంధ విభాగాల మీడియా వీళ్ళే ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్ట్లే ఉన్నారు తప్పితే ఇంకెవరు కాదు. వాళ్ళందరికీ కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఇంకా లాస్ట్ లో ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. సో ఇది డైరెక్ట్ వారు ఇంకా మాట్లాడాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను, పోలవరం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటాను, ఖచ్చితంగా వాటిని సాధించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, వాటి మీద నా పోరాటం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీస్తున్నారు, ఆయన మారిపోయిన మనిషి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వేరు. అలాగే వైఎస్ పార్టీలో వైఎస్ అనేది తీసేశారు, నాన్నని పక్కన పెట్టేశారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, అంతే తప్ప ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడా లేరు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చినంత మాత్రాన నా పేరు ఏం మారిపోదు, నా పేరు వైఎస్ షర్మిలారెడ్డి అని స్పష్టం చేశారు. సో కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు అయితే వచ్చిన మాట వాస్తవం ఖచ్చితంగా ఈవిడ మాటలతోటి, ఇప్పుడున్నటువంటి రాజకీయంతో. దీన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రోజుకొకళ్ళు వచ్చి మాట్లాడటం, షర్మిలని విమర్శించడం చేస్తున్నారు. చంద్రబాబు పప్పెట్ అని, చంద్రబాబు ప్యాకేజ్ కి ఒప్పుకొని ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదువుతోంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో అక్కడి నుంచి స్క్రిప్ట్ ఎలా వెళ్తుంది అసలు అంటే రేపు పొద్దున్న ఎవరేం మాట్లాడినా కానీ అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు స్క్రిప్టే. ఇప్పుడు నేను అడిగేది కూడా నేను నా దగ్గర ఏం లేదు, నేను న్యూస్ చూసుకుని నేను మాట్లాడుతున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి అలా అయిపోయింది. ప్రతి ఒక్కరి మీద అబద్ధ ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం, అసత్యాలు ప్రచారం చేయడం మాత్రమే చేస్తూ వస్తున్నారు తప్ప ఇంకొకటి కానీ కాదు. షర్మిల గారు మొత్తానికి చాలా గట్టి స్ట్రాంగ్ కౌంటర్లు అయితే ఇస్తున్నారు. ఇక మిగిలింది బాబాయ్ హత్య కేసు, హూ కిల్డ్ బాబాయ్. ఈ మాట షర్మిల గారు అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులను కానీ అడిగితే ఎటువంటి సమాధానం వస్తుంది, ఎటువంటి ఇంపాక్ట్ అక్కడ క్రియేట్ అవుతుంది అనే దాని మీదే చాలా ఆసక్తికరంగా ఉంది. మీలాగా నేను కూడా ఎదురు చూస్తున్నా ఎప్పుడు మాట్లాడతారా. ఎందుకంటే మార్చి 15, 2019 జరిగినటువంటి ఘటన అయితే ఇంకొక నెల 15 రోజులు ఉంది కరెక్ట్ గా మళ్ళీ ఆయన హత్యగా పడి 5 ఏళ్ళు దాటిన దానికి. సో మళ్ళీ మార్చి 15 ఎన్నికల టైం ఉంటుంది మనకు. అప్పుడు మళ్ళీ ఆ ఎన్నికల్లో కూడా దానికి ఈ రోల్ ప్లే చేస్తుందా, ఏం జరుగుతుందో, అసలు ఇంట్లో ఏం జరిగింది, ఎవరెవరికి ఎటువంటి అవమానాలు అన్యాయాలు జరిగాయి, ఇవన్నీ కూడా మరి షర్మిల గారు పూర్తిగా బయట పెడతారా అనేది చూడాలి. అయితే దీని మీద చాలా మంది ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. షర్మిల వల్ల కాంగ్రెస్ కి ఒక సీటు కూడా గెలవదు, కానీ ఒక ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ అంతా కూడా అంటే వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అక్కడి నుంచి బ్రేక్ అవ్వాలి తప్ప తెలుగుదేశం పార్టీ, జనసేన నుంచి అయ్యేటువంటి అవకాశం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు చాలా మంది పెద్దలు. సో ఎలా ఉండబోతుంది ముందు? ఇప్పుడేమో ఆస్తులకు సంబంధించి లేదంటే ముఖ్యమంత్రి పదవికి ఇలాగా అలాగా అన్న దాని మీద వచ్చినటువంటి కామెంట్స్ ఆవిడ మాట్లాడేది చూసాం. మరి ముందు ముందు ఇంకెటువంటి ఉంటాయి, ఇంకా ఎంత ఘాటుగా ఉండబోతున్నాయి అనేది స్పష్టంగా చూడాల్సిందే. అండ్ ఎస్, ముందుగా చెప్పినట్టుగా ఆవిడకున్నటువంటి మైనస్ అంటే ఆవిడ మాట తీరికి ఇప్పుడు ఎవరు పెద్ద ఇది అవ్వట్లేదు, కానీ ఆవిడకున్న మైనస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ పోటీ చేయడానికి వెళ్ళి అక్కడ పార్టీ పెట్టుకొని వాళ్ళ చేత ఇప్పుడు అలాగో విమర్శలు వేరనుకోండి విషయం ఏదన్నా అక్కడి నుంచి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టడం ఇది కూడా తప్పుగానే కాదు. కానీ తెలంగాణలో అన్ని రోజుల పాటు ఉండి అంత పాదయాత్ర ఇవన్నీ చేసి తల్లిని పక్కన పెట్టుకొని చేసిన షర్మిల గారు ఇప్పుడు సడన్ గా ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఇక్కడ ఏంటి పరిస్థితులు అన్న దాని మీద మాట్లాడుతుంటే చాలా మంది కాస్త అసహనంగా కూడా ఫీల్ అవుతున్నారు. ఏంటి అప్పటిదాకా అక్కడ ఇప్పటిదాకా ఇక్కడ, మరి రాష్ట్రం విడిపోయింది ఇంకోటి అని చెప్పి ఎందుకు మాట్లాడతారు చాలా మంది అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ముందు ముందు ఇంకెలా ఉండబోతోంది ఆవిడ ప్రస్థానం అనేది, ఎటువంటి కార్యాచరణ ఆవిడ ప్రకటించబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ వార్ ఆవిడ నించుంటారా, లేదు సునీతని నించోబెడతారా, లేదు ఇంకెవరినన్నారా, ఎక్కడ వీళ్ళు పోటీ చేయబోతున్నారు అన్న అంశాలు ముందు ముందు తెలియాల్సిందే. సో చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.